జై భీమ్, ప్రైజ్ ద లార్డ్ అని నిన్న ఒక పోస్ట్ పెట్టా. రాము నాగబతిన్ గారు ఏడిఎస్కి సంబంధించి ప్రెసిడెంట్ అయ్యాడు, కంగ్రాచులేషన్స్ రాము గారు అని జై భీమ్, ప్రైజ్ ద లార్డ్ అని మెసేజ్ పెట్టగానే కింద పోస్ట్ పెట్టాను అనమాట. నాకు వెంటనే ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అన్న జై భీమ్, ప్రైజ్ ద లార్డ్ అని రెండు అంటున్నారు ఏందన్నా, మీరు క్రిస్టియన్ బుద్ధిస్టా, మనం అనొచ్చు అట్లా అని ఒక మెసేజ్. అక్కడ కామెంట్లో కూడా ఒక అతను రాశాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, జై భీమ్, ప్రైజ్ ద లార్డ్ అన్నారు అని అక్కడ కామెంట్. ఇంకొక అతను కూడా పెట్టాడు, జై భీమ్, ప్రైజ్ ద లార్డ్ అన్నాడు అంటే హిందువులతో నీకు సంబంధం లేదని నువ్వు అన్నట్టే కదా అని. అండ్ కామెడీ ఎంత కామెడీ కామెంట్లు పెడుతున్నారు వీళ్ళంతా. ఓకే సరే, ఎనివే దాని గురించి నేను మాట్లాడిపోయే ముందు, ఇది అంబేద్కర్ జనతా పార్టీకి అంటే ఇది మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయగానే అంబేద్కర్ జనతా పార్టీ అంటే ఇది ఒక పొలిటికల్ పార్టీ లాగా, వైసీపీ లాగా, టీడీపీ లాగా ఎన్నికల్లోకి వెళ్ళి అంతు తేల్చుకుందాము, రండి మీ అంత చూస్తాము, మేము పోటీ చేస్తాము, మరీ టూ మచ్ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక ప్లాట్ఫామ్ ఇదంతే. ఇప్పుడు నేను ఎందుకు పెట్టాను ఎంత ఇది మీకు చెప్పాను కదా. యాక్చువల్గా మనం పెట్టింది ఏడిఎస్లోకి కొద్దిగా నాన్ కాంట్రవర్షియల్గా ఉంచాలి, ఏడిఎస్ని నాన్ కాంట్రవర్షియల్గా ఉంచాలి. నేను చేసే పొలిటికల్ కామెంట్స్కి ఏడిఎస్కి దెబ్బ కొట్టకూడదు. టకాన్ని నేను ఏదో చంద్రబాబు నాయుడు గారినో, జగన్ గారినో, లేదా మోడీ గారినో, లేదా రాహుల్ గాంధీనో పొలిటికల్గా మాట్లాడుతున్నాను కాబట్టి వాళ్ళు ఒకవేళ హట్ అయ్యి ఈడేంద్ర ఏదో అన్నాడు మనల్ని అని చెప్పేసి ఒకవేళ కాంట్రవర్సీ చేయాల్సి వస్తే నా ఒక్కడితోనే పోవాలి, వెనక ఏడిఎస్కి దెబ్బ పడకూడదు. ఎందుకంటే ఏడిఎస్లో ఉద్యోగులు ఉన్నారు, ఏడిఎస్లో ఉద్యోగులు ఉంటారు. ఓకే, ప్రైవేట్ ఉద్యోగులు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి, పాస్టర్లు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి దెబ్బ పడకూడదు. ఆ ఒక్క రీజన్తోనే నన్ను నేను డిస్టెన్స్ చేసుకునే ఏడిఎస్ నుంచి. నేను పొలిటికల్గా రోజు మాట్లాడుతున్నాను కాబట్టి మై కామెంట్స్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ఏడిఎస్. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇప్పుడు అందుకే మీరు రాము గారికి ఇచ్చాను. నేను ప్రైజ్ లార్డ్ అని ఎందుకన్నానంటే, రాము ఈజ్ చాలా సిన్సియర్ క్రిస్టియన్. అతన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నేను ప్రైజ్ లాడడానికి పోతే అది దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ దట్. ఎందుకంటే ప్రైజ్ లాడికి పేరేమని రామన్న చాలా సిన్సియర్గా ఉంటాడు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే బిబిలికల్గా చేస్తాడు. అతను చాలా ఆలోచించి చేస్తాడు. పొరపాటు ఎట్టి పరిస్థితులు నేనైనా పొరపాటు చేస్తాను, రాము పొరపాటు చేయడు. ఎందుకంటే అంత సిన్సియర్ బిలీవర్ అతను. కాబట్టి అతని చేతులు పెట్టాము ఏడిఎస్ని. ఇది బిలీవర్ కాబట్టి అతని చేతులు పెట్టాము. కాబట్టి కాంట్రవర్షియల్గా ఇరుక్కోవటం కానీ, పొరపాటుని తొందరపడి మాట్లాడటం కానీ, తొందరపడి ఏమన్నా చర్యలు చేయటం కానీ, తొందరపడి ఏమన్నా అది రావణ్ ఇరుక్కున్నాడు కదా కేసులో, అట్లాంటి అనివార్య కార్యక్రమాలు ఇవన్నీ చేయటం కానీ రాము చేయడం. ఎందుకంటే అతను బిలీవర్ కాబట్టి అతను ఎట్టి పరిస్థితిలో చేయడు. సో అతని నాయకత్వంలో వెళ్తున్నారు కాబట్టి నేను ప్రైజ్ లార్డ్ అని అతను సంబోధించాను. ఎందుకంటే ఈజ్ ఎ గుడ్ బిలీవర్, ఒకటి రీజన్. బట్ అలాగని అందరిని కలుపుకొని పోతారు. సరే, నేనేమన్నానంటే మన పొలిటికల్ పార్టీకి కూడా స్పోక్స్ పర్సన్స్ కావాలి కదా. మన పొలిటికల్ పార్టీ ఏడిఎస్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చూస్తారు. ఇంకొకటి, ఒక బ్రదరు కౌంటర్ ఇచ్చాడు నాకు, ఏదో డిఫమేషన్ వేస్తాను అది ఇది అని చెప్పి. నేను ఒక వీడియో పెడితే డిఫమేషన్ వేస్తాను అని చెప్పి ఒక వీడియో పెట్టాడు. యాక్చువల్గా నాకు అతని గురించి మాట్లాడేటప్పుడు అతను ఎవరో నాకు తెలియదు. ఐ డోంట్ నో హూ ఈజ్ ఈ. ఓకే, నాకు ఎవరో పంపించారు కదా, పాస్టర్ గారు ఇట్లా మాట్లాడారు, కౌంటర్ ఇమ్మన్నారు. సో మేము కౌంటర్ ఇచ్చాం. తర్వాత తెలిసింది అతని పేరేంటి, విజువల్లీ ఇంపైర్డ్ అని చెప్పారు. సరే, దట్స్ ఓకే. నేనేమన్నానంటే, కౌంటర్ ఇచ్చాడు ఒక బ్రదరు. నా మీద ఒక వీడియో దొరుకుతుంది సోషల్ మీడియాలో, ఒక యూట్యూబ్ ఛానల్లో. దానికి అంటే వ్యక్తిగతంగా మాకు వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అండ్ పర్సనల్లీ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. బట్ ఆ సబ్జెక్ట్కి ఇక ఏడిఎస్ వాళ్ళే రిప్లై ఇవ్వాలి. ఏడిఎస్ వాళ్ళు నాకు రిప్లై ఇస్తే అంటే
ఐడియాలజికల్గా ఏం మాట్లాడాలన్నా, బైబిల్ లోపల ఏముంది మాట్లాడాలన్నా, ఓకే, ఖురాన్లో ఏముంది మాట్లాడాలన్నా, మోడీ గారి యొక్క పాలసీలు ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడాలన్నా కూడా నేను ఐ విల్ టేక్ హేడియస్ హెల్ప్. వాళ్ళకి నాకు సంబంధం లేకపోయినప్పటికీ బట్ ఐ టేక్ దట్ సజెషన్ బిహైండ్. ఏదో ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడలే, ఐడియాలజీ మొత్తం వాళ్ళు చెప్తే నేను దాని ప్రకారం నేను మాట్లాడతాను. అతను కౌంటర్ ఇస్తా 100%. అంటే వితౌట్ మెన్షనింగ్ ఈజ్ నేమ్ వల్ల హట్ అయ్యాడని నాకు తెలిసింది. నేను అతనికి ఫోన్ చేశాను, యాక్చువల్గా ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నా. ఎందుకంటే బైబిల్లో ఉండేది కదా, మీ సహోదరుడు హట్ అయితే మీరు ఫోన్ చేయండి అని. నేను కూడా పాటిస్తాను. సో అతను ఫోన్ చేశాను, ఎందుకు బాధపడ్డాడేమోనని. బట్ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ టు మీ ఇట్ సెమ్స్. బట్ అతను కాకుండా ఆ సబ్జెక్ట్ కంటెంట్ ఏదైతే మాట్లాడాడు అతను 100% ఐల్ గివ్ రిప్లై టు దట్ వీడియో ఏదైతే పెట్టాడో. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఈ జేబీఎం ప్రైజ్ అలాట్ గురించి మాట్లాడదాం. ఎందుకు నేను ఈ జేబీఎం ప్రైజ్ అలాట్ గురించి మాట్లాడుతున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జేబీఎం అనగానే క్రిస్టియన్స్కి హిందూస్కి ఎందుకు అంత కోపం? క్రిస్టియన్స్కి హిందూస్కి ఎందుకు అంత కోపం? క్రిస్టియన్స్ గురించి మాట్లాడదాం. జేబీఎం అనగానే క్రిస్టియన్స్కి ఎందుకు? ఆయన ఆయన బుద్ధిస్టు, మనం మాట్లాడకూడదు, పాపం నరకానికి పోతాము, జేబీఎం అంటే నరకానికి పోతాము. ఇది ఈ చెత్తంతా చెప్పకండి సహోదరులారా, క్రిస్టియన్ సహోదరులారా. ఓకే, బైబిల్ గురించి మాకు తెలుసు, మీ ఒక్కరికే తెలుసు అని మీరు అనుకోకూడదు. బైబిల్ గురించి జైబీఎం అంటే జై జగన్ అన్న అనొచ్చు, జై చంద్రబాబు అనొచ్చు, జై మోడీ అనొచ్చు, జై రాహుల్ గాంధీ అనొచ్చు, ఓకే, జై ఎంఆర్పిఎస్ అనొచ్చు, జై మాలమహానాడు అనొచ్చు. కానీ జైబీఎం అంటే నీకు నరకానికి పోతావా? పొలిటికల్ పార్టీలు జెండాలు పెట్టుకుంటే బాగు మళ్ళీ. ఓకే, మీరు తేడాగా ప్రవర్తించకూడదు. ఓకే, అంబేద్కర్ అనే వ్యక్తి మన సామాజిక నాయకుడు, ఈజ్ ఎ సోషల్ లీడర్. జీసస్ స్పిరిచువల్ లీడర్. స్పిరిచువల్ లీడర్ ఉన్నాడని, స్పిరిచువల్ లీడర్ వేరు, సోషల్ లీడర్ వేరు. హిందూ సహోదరులకి రాముడు స్పిరిచువల్ లీడర్, మోడీ సోషల్ లీడర్. ఇక్కడ ఎవరు ఒక నాయకుడు ఉండాలి కదా వాళ్ళు నడిపించడానికి. ఓకే, అలాగే మన అంబేద్కర్ గారు మన సోషల్ లీడర్. మన సమాజం ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం, గతంలో ఎక్కడున్నాం, ఏ కాలనీలో ఉన్నాం, ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం, ఆ రోజు మన సమాజం కోసం కొట్లాడి బయటికి తీసుకొచ్చింది మన అంబేద్కర్. సింపుల్గా వదిలేయకూడదు మీరు అతన్ని. భక్తి ఉంటే దేవుని మీద భక్తి చూపించుకోవాలి. మన సోషల్ నాయకుడిగా అంబేద్కర్ చేసిన త్యాగాన్ని మీరు అంత సింపుల్గా మర్చిపోకూడదు. మేము అసలు ఏడిఎస్ పెడతానికే కారణం ఇది, అంబేద్కర్ జనతా పార్టీ పెట్టడానికే కారణం ఇది. ఇట్లాంటివన్నీ కూడా మబ్బులు కమ్ముకొని కూర్చున్నారు. క్రిస్టియన్స్ ఒక గ్రూప్ అయ్యి కంతలు కట్టుకు కూర్చున్నారు. ఇక బుద్ధిస్టులు ఉన్నారు వీళ్ళు. ఇది అంబేద్కర్ని బుద్ధిస్ట్ పాస్టర్ని చేశారు వాళ్ళు. ఇక బుద్ధిస్టులు తిడతారు. ఇప్పుడు నన్ను అందరూ తిడతారు, మేమందరం ఇప్పుడు ఏడిఎస్ అనేది ఇప్పుడు అందరికీ శత్రువు అయితే నాకు తెలుసు. నేను అందుకే మీరు పొలిటికల్గా మనం పెద్దగా సాధిస్తామని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇటు క్రిస్టియన్స్ కోఆపరేట్ చేయరు. ఎందుకంటే జేబీఎం అంటే క్రిస్టియన్స్ కోఆపరేట్ చేయరు. ఈ ప్రైజ్ అంటే ఈ బుద్ధిస్టులు కోఆపరేట్ చేయరు. అసలుగే వీళ్ళు ఓట్లేరు. అసలుగే వీళ్ళంతా వేరే వాళ్ళు కోట్లు వేసే బ్యాచ్, వీళ్ళంతా డబ్బులు తీసుకుని ఓట్లు వేసే బ్యాచ్. మేము ఇన్నిసార్లు ఒకసారి ప్రైజ్ ఆడంటే వాళ్ళు ఓట్లేరు, జేబీఎం అంటే వీళ్ళు ఓట్లేరు. అసలు ఇదంతా కదా వీళ్ళందరినీ కలపడానికి ప్రయత్నం చేయటమే ఈ యొక్క అంబేద్కర్ జనతా పార్టీ ఏడిఎస్ యొక్క మా ఎయిమ్, వీళ్ళందరినీ కలపటమే. ఓకే, నేనేమంటానంటే బుద్ధిస్టులు అంబేద్కర్ గారిని బుద్ధిస్టుకి సంబంధించిన పాసన చేయకండి. ఆయన సోషల్ నాయకుడు. దళిత సమాజాని కోసం, అభ్యున్నతి కోసం కొట్లాడినప్పుడు దళిత సమాజంలో వీళ్ళు కూడా ఉన్నారు. అసలు ఆయన కొట్లాడిందే అంటరానితనానికి వ్యతిరేకంగా, నిరక్షరాస్యతకి వ్యతిరేకంగా, సమాజంలో జరుగుతున్న ఎక్స్ప్లాయిటేషన్కి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆ ఎక్స్ప్లాయిటేషన్ ఈ క్రిస్టియన్స్లో కూడా జరుగుతున్నప్పుడు వాళ్ళని కూడా కలుపుకుపోవాలి బుద్ధిస్టులు. అది మన జేబీఎం బ్రదర్స్ వాళ్ళని కూడా కలుపుకుపోవాలి. వాళ్ళందరూ కలుపుకోవడానికే క్రిస్టియన్స్ని, ముస్లిం, హిందువుని మొత్తం కలుపుకోవడానికి ఇది పెట్టాం. ఇక హిందూ సహోదరులు ఉన్నారు. ఆయన ఎవరో కింద పెట్టాడు, నువ్వు జేబీఎం అన్నావు అంటే నీకు హిందువులతో సంబంధం లేదని నాకు అర్థమైపోయిందని. స్వామి, ఈ జేబీఎం పోరాడింది హిందువుల కోసం. ఈ జేబీఎం పోరాడింది అంబేద్కర్ గారు బ్రాహ్మణులకి వ్యతిరేకంగా, బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా, వేదాలకు వ్యతిరేకంగా ఎవరి కోసం కొట్లాడండి? ముస్లిమ్స్ కోసమా? ఎవరి కోసం కొట్లాడాడు? ఇదిగోండి, ఆర్య బ్రాహ్మణ వైశ్య క్షత్రియ అని చెప్పి మీ వర్ణ వ్యవస్థలో నా
నా కులం ఏదే అని అడిగాడు. మీ వర్ణ వ్యవస్థలు మా కులపోలు లేరే. ఎవరి కోసం? క్రిస్టియన్స్ కోసమా? హిందువుల కోసం కాదు. ముస్లిమ్స్ కోసమా? హిందువుల కోసం కాదు. హిందువులు కాదు, ఆయన జీవితాంతం కొట్లాడింది హిందూ సహోదరుల కోసం కాదు. మేము జై భీమ్ అన్నామంటే అర్థం హిందూ సహోదరుల కోసం కొట్లాడుతున్నామని అర్థం. ఎందుకంటే ఆ వ్యవస్థ, అగ్రవర్ణాల వ్యవస్థ, లేదంటే ఆ వేదాల పేర్లతోటి జరిగినటువంటి వివక్ష, ఇవన్నీ కూడా హిందూ మతంలోనే ఉంది. కాబట్టి మాకు రిజర్వేషన్స్ ఉన్నాయి. మళ్ళీ మీరే అంటారు మా కులంలోనే రిజర్వేషన్స్ ఉన్నాయి, మాకే హిందూ కావాలని మళ్ళీ అది అంటారు. ఇక్కడికి వస్తే మళ్ళీ మేము అంటారు, ఇక్కడికి వస్తే మాది లేదంటారు. మేము జై భీమ్ అంటే నువ్వు హిందువుల గురించి పట్టించుకోవట్లేదు అంటావు. మేము ఎప్పుడైతే జై భీమ్ అన్నామంటే విజయం వచ్చును గాక. ఎవరికి విజయం? హిందూ సహోదరులకే అప్రెషన్ నుంచి విజయం వచ్చును గాక అని అర్థం. కాబట్టి హిందూ సహోదరులారా, జై భీమ్ అనేది ఆయన జీవితాంతం కొట్టాడేది మీకోసమే, మిమ్మల్ని విడిపించడానికి. ఓకే, సరే, ఇదంతా కూడా ఇది తగ్గాలి. ఇదంతా కూడా సరే, నేను ప్లెయిన్గా మాట్లాడుతున్నా. సరే, ఎనివే అతను బ్రదర్ ఎవరైతే క్రిస్టియన్ బ్రదర్ ఒక అతను నా మీద వీడియో తిప్పుతున్నాడో, నేను ఏడిఎస్ వాళ్ళు అంటే బైబిల్ లోపలికి వెళ్ళి స్టడీ చేయాలి కాబట్టి వాళ్ళు చదివి నాకు చెప్తారు. నేను త్వరలో అకౌంట్ ఇస్తాను దానికి, వితౌట్ మెన్షనింగ్ ఈజ్ నేమ్. ఎందుకంటే అతను డిఫమేషన్ వేస్తుంది. ఇదని అదొక ఇష్యూ. ప్రవీణ్ చెప్తే వాళ్ళ మీద ఎవరు డిఫమేషన్ వేయాలన్నా, నేను ప్రవీణ్ కోసం మాట్లాడుతున్నా. నా మీద డిఫమేషన్ వేయడానికి నేను డిఫమేషన్ వేస్తాను బ్రదర్. ఓకే, ఇప్పుడు ఆ ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత ఎంతమంది డిఫమేషన్ వేశారు? మళ్ళీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కోర్టులు వేసి తిరుగుతుంది. హర్ష కుమారు, ప్రదీప్ కుమారు, వీళ్ళందరూ పాపం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కొట్లాడుతున్నారు ప్రవీణ్ కోసం ఇప్పుడు రోడ్ల మీద కోర్టుల చుట్టూ తిరుగుతుంది షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు. బీసీసీలు కాదు. ఒక లాయర్ ఎవరు తిరుగుతున్నాడు, జాషువా డానియల్ అని, అతను తప్పితే మెజారిటీ షెడ్యూల్ క్యాస్ట్. అంటే బీసీసీ లేరని కదా, మెజారిటీ షెడ్యూల్ క్యాస్ట్. ఇవన్నీ తొలగించాలి మనం. ఈ బీసీసీ, ఎస్సీ, ఎస్టీ చర్చిలకి, ఎస్సీలు చర్చిలో మాట్లాడకూడదు. ఇవన్నీ మనం తొలగించాలి. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నిటిని కూడా ఇది దిస్ విల్ డీల్, అంటే నా పొలిటికల్ పార్టీ కాబట్టి వాళ్ళు ఏడిఎస్ విల్ డీల్ ఆల్ దీస్ ఇష్యూస్, ఐడియాలజికల్ ఇష్యూస్, బిబ్లికల్ ఇష్యూస్, బైబిల్ ఇష్యూస్, ఖురాన్ ఇష్యూస్, భగవద్గీత ఇష్యూస్, ఆర్ఎస్ఎస్ ఇష్యూస్, బీజేపీ ఇష్యూస్, మోడీ ఇష్యూస్, జగన్ ఇష్యూస్, చంద్రబాబు ఇష్యూస్ అన్నీ వాళ్ళు డీల్ చేసుకుంటారు. వెనక ఐడియాలజికల్గా, ఇంటలెక్చువల్గా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. వెనక పక్కన ఏడిఎస్ వాళ్ళు. నాదొకటే, రాజ్యాధికారం రావాలి. మనకి అధికారం రావాలి. స్పోక్స్ పర్సన్స్ కావాలి. కాబట్టి మీరు స్పోక్స్ పర్సన్స్ మీరు జాయిన్ అవ్వండి. స్పోక్స్ పర్సన్స్ ఈ పొలిటికల్ పార్టీకి స్పోక్స్ పర్సన్ ఉండాలి కదా. పెద్ద ఎక్స్పెక్టేషన్ లేకుండా ఊరికి మాట్లాడుకోవడానికి ప్లాట్ఫామ్ పెట్టుకున్నానని చెప్పాను కదా. నా వల్ల ఏడేస్కి ఇబ్బంది అవ్వకుండా ప్లాట్ఫామ్ పెట్టుకున్నాను. మీరు కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఇదిగో నేను ఆ పొలిటికల్ పార్టీకి స్పోక్స్ పర్సన్ అయిపోయాను, ఇంక మీ అంతు తెలుస్తానని బూతులు తిట్టేవాళ్ళు కాకుండా, మనలాగే జాగ్రత్తగా ఒక ప్లాట్ఫామ్ వాడుకొని మన యొక్క ఐడియాలజీని చెప్పడానికి, స్లోగా రాజకీయ పార్టీకి బిల్డ్ చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టినాయండి. స్పోక్స్ పర్సన్స్ ఉంటానన్నా, అంబేద్కర్ జనతా పార్టీకి స్పోక్స్ పర్సన్ ఉంటానన్న వాళ్ళు మన ఏడిఎస్కి ఒక నంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, కానీ లేదంటే నంబర్ ఇప్పుడే చెప్తాను. సురేష్కి కాల్ చేయండి. సురేష్ ఏమన్నా నాకు మీకు చెప్తాడు. ఓకే, సురేష్ నంబర్ ఇస్తాను. ఆ సురేష్కి కాల్ చేయండి. అన్న, నేను అంబేద్కర్ జనతా పార్టీకి స్పోక్స్ పర్సన్గా ఉంటాను, నాకు నాలెడ్జ్ ఉంది, పొలిటికల్ నాలెడ్జ్ ఉంది అంటే సురేష్కి నంబర్ కాల్ చేయండి. 9182919847. సురేష్కి కాల్ చేయండి. సురేష్ మీ పేరు పంపిస్తే నేను కాల్ చేస్తాను మీకు. 9182919847. సురేష్కి మీరు కాల్ చేస్తే హీ విల్ సెండ్ మీ యువర్ నేమ్. ఓకే, నేను ఏదో చెప్దాం అనుకున్నా, అసలు ఎటు పోయా, పిచ్చిదంతా మాట్లాడాను. ఒకసారి ఏం చెప్దాం అనుకున్నా, సరే ఏదో చెప్తాను, డైవర్ట్ అయిపోయాను మొత్తానికి. నేను అల్టిమేట్ చెప్పిందంటే, మన అల్టిమేట్ ఏమైంది, రిజర్వేషన్లు క్యాస్ట్ అట్రాసిటీ నుంచి బయటపడటం, అప్రెషన్ నుంచి బయటపడటం, డిస్క్రిమినేషన్ నుంచి బయటపడటం, లోయర్ కమ్యూనిటీస్ని పైకి తీసుకురావటం. ఈయన ఆబ్జెక్టివ్సే మన ఆబ్జెక్టివ్స్. నేను అందుకే చెప్పింది, మీకు ఎవరైనా సరే అంబేద్కర్ జనతా పార్టీ నాయకుడు ఏంటంటే చూపిస్తాను రా, నాయకుడిని చూపిస్తారా అని చెప్పేసి మీ గోడ మీద అంబేద్కర్ని చూపించి నేనే మన నాయకుడు అని. మీకు నాయకుడు కావాలి, అంబేద్కర్ జనతా పార్టీకి నాయకుడు కావాలి, అంతే కదా, చూపిస్తారా అని చెప్పి మీ క్యాలెండర్ల మీద అంబేద్కర్ ఉంటాడు కదా, ఆయనే మన నాయకుడు అని చెప్పండి. ఆయన చూసుకుంటారు మిగతా. థ్యాంక్ యూ, నమస్కారం.